ఎస్ఐఆర్ 2026 ఇటీవలి వచ్చిన కొత్త అప్డేట్ ప్రకారం మీకు 2002 నుంచి 2026 వరకు ఓటర్ ఐడి ఉండి మీ ప్రెజెంట్ ఫాదర్, మదర్, గ్రాండ్ ఫాదర్ ఆర్ గ్రాండ్ మదర్ వీళ్ళలో ఏ ఒక్కరికైనా 2002 అండ్ 2003 లేదా 2005 ఈ ఇయర్ ఎస్ఐఆర్ లిస్ట్ లో పేరు నమోదై ఉన్నా లేదా ఎస్ఐఆర్ 2025 ఆర్ 2026లో ఉన్నా కానీ మీరు పూర్తిగా ఎటువంటి ప్రూఫ్ సబ్మిట్ చేయకుండా వితౌట్ బిఎల్ఓ కేవలం 5 నిమిషాల్లో ఆన్లైన్ లో ఫామ్ ఫిల్ చేయవచ్చు. ఇప్పుడు ఈ ఫామ్ ని ఫిల్ చేయడానికి మీ బ్రౌజర్ ని ఓపెన్ చేసి ఓటర్ ఈసీఐ అని టైప్ చేసే వెబ్సైట్ చూపిస్తుంది, లేదా డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేసుకోండి. సో ఇప్పుడు సైట్ ఓపెన్ అవ్వగానే మెయిన్ స్క్రీన్ లో మీకు ఒక న్యూ ఆప్షన్ యాడ్ అయింది కనిపిస్తుంది, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026. ఇప్పుడు దీనిని ఫిల్ చేయడానికి ఫస్ట్ మనకు లాగిన్ చేయాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి కింద క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి రిక్వెస్ట్ ఓటీపీ సెలెక్ట్ చేస్తే ఫోన్ కి ఓటీపీ వస్తుంది. ఎంటర్ చేసి కింద వెరిఫై అండ్ లాగిన్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీకు ఈ పోర్టల్లో లాగిన్ అయిపోతుంది. ఇక్కడ కొందరికి ఇది వరకు ఎప్పుడు లాగిన్ చేయని వారికి ఎర్రర్ వస్తుంది. అలాంటప్పుడు వారు సైన్ అప్ ని సెలెక్ట్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో సేమ్ ప్రాసెస్ లోనే లాగిన్ అవుతారు, కేవలం నేమ్ మాత్రమే ఎక్స్ట్రా ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు లాగిన్ అయ్యాక ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ కనిపిస్తాయి, ఫిల్ ఎన్యూమరేషన్ ఫామ్ అండ్ సెర్చ్ యువర్ నేమ్ ఇన్ ఎస్ఐఆర్ లిస్ట్. దీనిని సెలెక్ట్ చేసి ఇందులో మీ స్టేట్ ని సెలెక్ట్ చేస్తే పక్కన డిస్ట్రిక్ట్ అడుగుతుంది. తర్వాత ఇక్కడ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ అంటే మీ నియోజకవర్గం అడుగుతుంది. దాని పక్కన మీ పోలింగ్ స్టేషన్ నంబర్ అడుగుతుంది. ఇక్కడ మీరు 2003లో ఎక్కడ నివసించేవారో అలాగే ఎక్కడికెళ్లి మీ ఓటు హక్కు వినియోగించుకునేవారో ఆ పోలింగ్ బూత్ ని మీరు సెలెక్ట్ చేయాలి. ఇక్కడ ఒకవేళ మల్టిపుల్ పోలింగ్ బూత్లు సేమ్ పేరుతో కనిపిస్తాయి. ఇది ఓటర్స్ ని బట్టి హౌస్ నంబర్ తో డివైడ్ చేస్తారు. ఇలా సేమ్ కనిపించే వాటిలో మొదటి లిస్ట్ సెలెక్ట్ చేసి వ్యూ చేయండి. పీడిఎఫ్ డౌన్లోడ్ అయి చూపిస్తుంది. ఇక్కడ పీడిఎఫ్ లో మొదటి పేజీలోకి వెళ్లి ఇందులో శాసనసభ నియోజకవర్గం సంఖ్యని మరియు భాగం అంటే పార్ట్ నంబర్ అండ్ లిస్ట్ లో ఎక్కడైతే మీ డీటెయిల్స్ లేదా మీ రిలేటివ్ డీటెయిల్స్ ఇందులో కనిపించాయో ఆ రో మొదటి సీరియల్ నంబర్ ని నోట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఫిల్ ఎన్యూమరేషన్ ఫామ్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు స్టేట్స్ లిస్ట్ చూపిస్తుంది. సెలెక్ట్ చేస్తే ఇందులో ప్రస్తుతం 10 స్టేట్లకు సంబంధించి ఎస్ఐఆర్ ప్రాసెస్ నడుస్తుంది. ఇక్కడ అన్ని స్టేట్లకి ఆన్లైన్ లో ఫామ్ ఫిల్ చేసే ప్రాసెస్ మాత్రం సేమ్ గానే ఉంటుంది. ఇందులో తెలంగాణ కూడా యాడ్ అవ్వబోతుంది. సో మొదటగా నేను ఆంధ్రప్రదేశ్ ఫామ్ ఫిల్ చేసే విధానం చూపిస్తాను. తర్వాత పక్కన ఎవరిదైతే మీరు ఫామ్ ఫిల్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ మీ ఓటర్ ఐడి నంబర్ ని ఎంటర్ చేయండి. తర్వాత పక్కన సెట్స్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు కింద మన ఓటింగ్ కార్డ్ లో ఉన్న పూర్తి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మ్యాచ్ అయి వస్తుంది. ఇందులో నేమ్, ఎపిక్ నంబర్ అండ్ సీరియల్ నంబర్ అండ్ పార్ట్ నంబర్లతో పూర్తి ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. తర్వాత కింద రెడ్ కాలం లో రాసిన సెంటెన్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. ప్రెసెంట్ మీరు ఫిల్ చేసే అప్లికేషన్ పై ఉన్న పేరు సేమ్ ఎగ్జాక్ట్ గా మీ ప్రెసెంట్ ఆధార్ లో ఉన్న పేరు విధంగా ఉండాలి. అప్పుడే మీరు ఈ ఫామ్ ని ఆన్లైన్ లో ఫిల్ చేయవచ్చు. ఒకవేళ మీకు ఇందులో ఎర్రర్ వచ్చినా మీ నేమ్ ఆధార్ తో సరిపోల్చకున్నా ఇక్కడ మీకు అసైన్ అయిన బిఏలో కాంటాక్ట్ నంబర్ చూపిస్తుంది. అతడిని కాంటాక్ట్ అయి అతని ద్వారా మీరు ఆఫ్లైన్ లో ఫామ్ ఫిల్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ప్రెసెంట్ నా పేరు సేమ్ గానే ఉంది కాబట్టి ఇక్కడ మీ ఓటర్ ఐడికి మీ మొబైల్ నంబర్ లింక్ అయి ఉంటే ఇందులో మీ మొబైల్ నంబర్ ని ఎంటర్ చేయాలి. ఒకవేళ ఇంకా లింక్ చేసుకొని వారుంటే పైన ఇచ్చిన వీడియో చూసి 5 నిమిషాల్లో మీ ఓటర్ ఐడికి మీ ప్రెసెంట్ ఫోన్ నంబర్ లింక్ చేసుకోవచ్చు. తర్వాత పక్కన సెండ్ ఓటీపీ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీ ఫోన్ కు వచ్చిన ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేయండి. ఇప్పుడు కింద 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇది వరకు ఇక్కడ 3 ఆప్షన్స్ మాత్రమే ఉండే, అది కూడా 2002 కంటే ముందుగా ఉన్న వారినే సెలెక్ట్ చేసే ఆప్షన్ ఉండేది. కానీ ఇప్పుడు ఇందులో కొత్తగా మరో పాయింట్ యాడ్ చేశారు. ఇందులో ఫస్ట్ పాయింట్ మై నేమ్ ఎగ్జిస్ట్ ఇన్ ఎలక్ట్రోల్ ఆఫ్ లాస్ట్ ఎస్ఐఆర్ అంటే 2002 ఓటర్ లిస్ట్ లో మీ పేరు ఉండి ప్రెసెంట్ మీ వయస్సు 38 ఏళ్ల కంటే ఎక్కువగా ఉండి ఇప్పట్లో మీకు ఓటు హక్కు లేకుంటే ఈ ఆప్షన్ ఆటోమేటిక్ గా ఎనేబుల్ అవుతుంది, సెలెక్ట్ చేయవచ్చు. ఇక్కడ ప్రెసెంట్ నాకు ఓటు హక్కు ఉంది కాబట్టి దీనిని నేను స్కిప్ చేస్తున్నా. ఇప్పుడు సెకండ్ పాయింట్ మై పేరెంట్స్ నేమ్, మీ మదర్ ఆర్ ఫాదర్ లేదా గ్రాండ్ ఫాదర్ లేదా గ్రాండ్ మదర్ వీళ్ళలో 2002 లేదా 2003 లేదా 2005 ఇందులో ఏ ఒక్క ఇయర్ లోనైనా మీ రిలేటివ్స్ లో ఏ ఒక్కరికైనా ఓటర్ లిస్ట్ లో నేమ్ దొరికితే ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత థర్డ్ ఆప్షన్ మై పేరెంట్ నేమ్, సేమ్ ఇందులో పైన చెప్పిన రిలేటివ్స్ లాస్ట్ ఎస్ఐఆర్ లో కాకుండా 2025 లేదా 2026 ఓటర్ లిస్ట్ లో ఏ ఒక్కరిదైనా నేమ్ దొరికితే ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఫోర్త్ ఆప్షన్ నైదర్ మై నేమ్ ఆర్ మై పేరెంట్స్ నేమ్ ఎగ్జిస్ట్ ఇన్ ద ఎలక్ట్రోల్ ఆఫ్ లాస్ట్ ఎస్ఐఆర్ అంటే 2002 కంటే ముందు
అండ్ 2002 నుంచి 2026 వరకు గాని మీకు గాని లేదా మీ పేరెంట్స్ లో ఏ ఒక్కరికైనా కానీ ఓటర్ లిస్ట్ లో నేమ్ లేకుంటే ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కొందరికి ఓటర్ ఐడి ఉన్నా ఎలక్షన్ లిస్ట్ లో వారి పేరు రాదు. అందులో ముఖ్యంగా రీసెంట్ గా ఎవరైతే న్యూ ఓటర్ లిస్ట్ అప్లై చేసి కొత్తగా వారికి ఓటర్ ఐడి కార్డ్ రావడం, ఇలాంటి వారికి నెక్స్ట్ ఎలక్షన్ లోపు లిస్ట్ ప్రిపేర్ అవుతుంది. ఇలాంటి వారు బిఎల్ఓ ద్వారా మీకు మాన్యువల్ గా ఇచ్చిన ఫామ్ ని ఫిల్ చేసి ప్రస్తుతం ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం లేకుండానే నేరుగా బిఎల్ఓకి సబ్మిట్ చేయవచ్చు. దీని వీడియో పైన డిస్క్రిప్షన్ లో ఉంది, చూసుకోవచ్చు. ఇక్కడ సెకండ్ పాయింట్, లాస్ట్ ఎస్ఏఆర్ 2002 లిస్ట్ లోనే మా రిలేటివ్స్ నేమ్ ఉంది కాబట్టి ఇది సెలెక్ట్ చేస్తున్నా. ఒకవేళ మీది వేరే ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేయవచ్చు, కానీ ఫిల్ చేసే విధానం మాత్రం సేమ్ గానే ఉంటుంది. ఇప్పుడు పైన మనం సెలెక్ట్ చేసిన ఆప్షన్ ని బట్టి కింద డీటెయిల్స్ వస్తాయి. ఇందులో పైన మన పేరెంట్స్ లో ఒక్కరికి లాస్ట్ ఎస్ఏఆర్ లో పేరుందని చెప్పాం కాబట్టి ఆ నేమ్ మనకు లిస్ట్ లో ఎక్కడ కనిపించిందో సెలెక్ట్ చేయాలి. ఇక్కడ ప్రెసెంట్ మేము తెలంగాణలో ఉంటున్నా, అప్పట్లో మా నాన్న ఏపీలో ఉండేవాడు, అందుకని ఇక్కడ స్టేట్ లిస్ట్ లోంచి ఏపీని సెలెక్ట్ చేస్తున్నా. ఒకవేళ ఇక్కడ మీరు ప్రెసెంట్ ఏపీలో ఉంటున్నా, పాస్ట్ లో మీ పేరెంట్స్ టీజీలో ఉన్నట్లయితే మీరు తెలంగాణని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత పక్కన 2002లో మీ పేరెంట్స్ ఏ నియోజకవర్గంలో నివసించేవారో సెలెక్ట్ చేయండి. తర్వాత 2002 ఓటర్ లిస్ట్ లో ఉన్న పోలింగ్ స్టేషన్ అంటే బూత్ నంబర్ ని ఇందులోంచి సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఒకే నేమ్ తో మీకు మల్టిపుల్ బూత్లు కనిపిస్తాయి. ఇది మీరు ఓటర్ లిస్ట్ లో వెతికేటప్పుడు రాసుకున్న బూత్ నంబర్ నే గుర్తుంచుకొని ఇక్కడ సెలెక్ట్ చేయాలి. తర్వాత పక్కన 2002 లిస్ట్ లో మీకు దొరికిన మీ పేరెంట్స్ పార్ట్ సీరియల్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత కింద పైన మీరు ఎవరి డీటెయిల్స్ సెర్చ్ చేశారో వారు మీకు ఎలాంటి రిలేషన్ అవుతారో ఇందులో సెలెక్ట్ చేయండి. ఇప్పుడు వన్స్ మీ డీటెయిల్స్ మ్యాచ్ అవుతే కింద మీ రిలేటివ్స్ డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఒకవేళ రాకుంటే టెన్షన్ పడకండి, లాస్ట్ లో మీరు రాసుకున్న నేమ్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి, తప్పకుండా వస్తుంది. తర్వాత కింద సెర్చ్ రిజల్ట్స్ లో ఉన్న మీ పేరెంట్స్ మీకు రిలేటివ్ అవుతారు అని నిర్ధారించుకున్నాక ఇక్కడ చెక్ పెట్టి కింద కంటిన్యూ చేయండి. ఇప్పుడు కింద మీ రిలేటివ్స్ లాస్ట్ ఎస్ఏఆర్ 2002కి సంబంధించి డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తాయి. ఒకవేళ రాంగ్ గా ఉంటే ఇక్కడ ఎడిట్ సెలెక్ట్ చేసి మళ్ళీ సెర్చ్ చేసుకోవచ్చు. తర్వాత కింద న్యూ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీ పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి వస్తుంది. ఇందులో ఫస్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ ని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత పక్కన మీ ఆధార్ నంబర్ ని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత పక్కన మీ ఫాదర్ ఓటర్ ఐడి పైన ఉన్న ఎపిక్ నంబర్, ఇది ఆప్షనల్ కాబట్టి ఉంటే ఎంటర్ చేయండి లేదా వదిలేయండి. తర్వాత ఇక్కడ మీ మదర్ నేమ్ ఎంటర్ చేసి పక్కన మీ మదర్ ఎపిక్ నంబర్, ఇది కూడా ఆప్షనల్ కాబట్టి ఉంటే ఎంటర్ చేయండి లేదా వదిలేయండి. తర్వాత ఇక్కడ మీ స్పౌస్ నేమ్ అంటే హస్బెండ్ ఆర్ వైఫ్, ఇది ఆప్షనల్ కాబట్టి ఉంటే ఇక్కడ నేమ్ అండ్ పక్కన ఎపిక్ నంబర్ ఎంటర్ చేయండి లేదా వదిలేయండి. తర్వాత కింద ఈ ఫామ్ ని మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి ఫిల్ చేస్తున్నారో ఆ డిస్ట్రిక్ట్ నేమ్ ఇందులో ఎంటర్ చేయండి. తర్వాత పక్కన మీ లేటెస్ట్ పాస్పోర్ట్ ఫోటోని జేపీజీలో అప్ టు 2 MB లోపు సెలెక్ట్ చేసి ఇందులో అప్లోడ్ చేయండి. ఈ ఫోటో మీకు నెక్స్ట్ ఎలక్షన్ కి సంబంధించిన ఓటర్ స్లిప్ పై ప్రింట్ అయి వస్తుంది కాబట్టి ఇక్కడ మీ లేటెస్ట్ ఫోటో ఉండేలా చూసుకోండి. ఇప్పుడు ఒకవేళ కింద ఎపిక్ నంబర్ ఈజ్ ఇన్కరెక్ట్ అని వస్తే ఎయిదర్ పైన మీరు ఎంటర్ చేసిన మీ ఫాదర్ ఆర్ మదర్ ఆర్ స్పౌస్ ఎపిక్ నంబర్ సరైనది కాదా చెక్ చేసుకోండి. ఇక్కడ ఒకవేళ మీ దగ్గర ఓటర్ ఐడి ఉన్నా కొన్నిసార్లు ఆన్లైన్ లో ఉండకపోవచ్చు, అలాంటప్పుడు ఇక్కడ ఓటర్ ఐడి నంబర్ ఆప్షనల్ కాబట్టి ఇక్కడ ఎర్రర్ వస్తే నంబర్ ని రిమూవ్ చేయండి. తర్వాత కింద పైన మీరు ఫిల్ చేసిన ఇన్ఫర్మేషన్ కింద చూపిస్తుంది. ఫైనల్ గా ఒకసారి చెక్ చేసుకొని రాంగ్ గా ఉంటే ఇక్కడ ఎడిట్ చేసుకొని ఫిల్ చేయండి, లేదా కరెక్ట్ గా ఉన్నాయంటే కింద ప్రివ్యూ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీరు ఫిల్ చేసిన ఎన్యూమరేషన్ ఫామ్ కంప్లీట్ గా ప్రింట్ కోసం ఇక్కడ జనరేట్ చూపిస్తుంది. తర్వాత కింద ఆ ఇయర్ బై ని సెలెక్ట్ చేసి కింద సబ్మిట్ సెలెక్ట్ చేయండి. వన్స్ ఇప్పుడు మీ నేమ్ అండ్ ఆధార్ నేమ్ మ్యాచ్ చేసుకొని ఇందులో ఈసైన్ విండో ఓపెన్ అవుతుంది. ఇందులో అప్లికెంట్ ఆధార్ నంబర్ ని ఎంటర్ చేసి పక్కన గెట్ ఓటీపీని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీకు వచ్చిన ఓటీపీని ఇందులో ఎంటర్ చేసి కింద కండిషన్స్ ని యాక్సెప్ట్ చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడు మీ డీటెయిల్స్ వెరిఫై చేసుకొని మ్యాచ్ అయితే మీ ఎన్యూమరేషన్ ఫామ్ సక్సెస్ఫుల్ గా ఆన్లైన్ లో సబ్మిట్ అయిపోతుంది. దీని కన్ఫర్మేషన్ మెసేజ్ మీకు ఫోన్ కి కూడా వచ్చేస్తుంది. ఈ ఫామ్ ని మీరు ఎక్కడ కూడా సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. వన్స్ ఈ ఫామ్ గవర్నమెంట్ తరఫున రివ్యూ చేసుకొని కన్ఫర్మ్ అయిన తర్వాత న్యూ ఓటర్ లిస్ట్ లో మీ డీటెయిల్స్ యాడ్ అయి వచ్చేస్తుంది. సో ఈ విధంగా మీరు మీరే కాకుండా మీ ఇంట్లోని వాళ్ళందరికీ ఈ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఆన్లైన్ లో ఫిల్ చేయవచ్చు. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. జై హింద్.